ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు గ్రీన్ కార్డ్ అనే ఒకే ఒక అస్త్రంతో ప్రపంచ దేశాల వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఒకప్పుడు అమెరికా అంటే అందరికీ ఒక కలల ప్రపంచం. అక్కడికి వెళ్లాలి, స్థిరపడాలి, డాలర్లు సంపాదించాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడేవారు. కానీ ఇప్పుడు ఆ కలల సౌధం చుట్టూ అమెరికా ప్రభుత్వం ఒక పద్మ వ్యూహాన్ని నిర్మిస్తోంది. గ్రీన్ కార్డ్ కావాలా? అయితే మీ సొంత దేశానికి మూటాముల్లె సర్దుకొని వెళ్లిపోండి అంటూ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది అగ్రరాజ్యం. ఒకవైపు కఠినమైన చట్టాలు, మరోవైపు తెలివైన మినహాయింపులు. అసలు అమెరికా ఆడుతున్న ఈ చదరంగం ఆట ఏమిటి? ఈ కొత్త రూల్స్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? మన దేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన ఐటీ జాబ్ల పరిస్థితి ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. సినిమాటిక్ స్టైల్ చెప్పాలంటే ఒక పెద్ద కోట ఉంటుంది. ఆ కోటలోకి ప్రవేశించడానికి ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది క్యూలో నిలబడ్డారు. కానీ ఆ కోట యజమాని సడన్ గా గేట్లు మూసేశాడు. లోపలికి రావాలంటే మళ్లీ వెనక్కి వెళ్లి మొదటి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలన్నాడు. తీరా అందరూ భయపడి వెనక్కి తగ్గుతున్న సమయంలో కోట యజమాని ఒక కండిషన్ పెట్టాడు. మీలో ఎవరైతే నా కోటకు బంగారం తెచ్చిస్తారో, ఎవరైతే కోటను మరింత పటిష్టం చేస్తారో వారిని మాత్రం వెనక్కి పంపను, లోపలికి రాణిస్తాను అన్నాడు. సరిగ్గా ఇదే ఆటను ఇప్పుడు అమెరికా ఆడుతోంది. అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కును కల్పించే ఆకుపచ్చని కాగితం అదేనండి గ్రీన్ కార్డ్. దీనికోసం మన దేశంలో ఇల్లు వాకిళ్లు అమ్ముకుని రాత్రిని పగలుగా చేసుకునే కష్టపడేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ USCIS గట్టి షాక్ ఇచ్చింది. తాత్కాలిక వీసాల మీద వచ్చి అక్కడే ఉంటూ గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే రోజులు చెల్లిపోయాయని, దరఖాస్తు చేసుకోవాలంటే మీ మాతృదేశానికి వెళ్లాల్సిందేనని బాంబు పేల్చింది. అయితే ఈ నిబంధన వినడానికి ఎంత కఠినంగా ఉందో ఇందులో అంతకంటే పెద్ద వ్యూహం దాగి ఉంది. ఈ నిబంధన అందరికీ వర్తించదు అంటూ USCIS ప్రతినిధి జాక్ కాహ్లర్ అంతర్జాతీయ వేదికపై ఒక పెద్ద బాంబు పేల్చారు. అమెరికా జాతీయ ప్రయోజనాలు లేదా అమెరికా ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం అనుకునే వలసదారులకు మాత్రమే ఈ రూల్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ఊరిలో పెద్ద అంగడి ఉందనుకోండి, ఆ అంగడి యజమాని ఊర్లోకి కొత్త వాళ్ళను రానివ్వడు. కానీ ఆ ఊరికి లాభం తెచ్చే పెద్ద వ్యాపారస్తుడినో లేదా ఊరి ప్రజల రోగాలను నయం చేసే గొప్ప వైద్యుడినో అయితే మాత్రం రండి బాబు రండి అని ఎర్ర కార్పెట్ పరుస్తాడు. ఇప్పుడు అమెరికా చేస్తున్నది కూడా ఇదే. అమెరికాకు లాభం చేకూర్చే మేధావులు, శాస్త్రవేత్తలు, బిలియనియర్లు, టెక్నాలజీ సృష్టించే ఐటీ దిగ్గజాలకు మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది. గ్రీన్ కార్డుకు ఆశావాహులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా ఈ వ్యక్తి వల్ల మా దేశానికి కోట్ల రూపాయల లాభం వస్తుంది లేదా మా దేశ రక్షణకు ఉపయోగపడతాడు అని భావిస్తే వారి అప్లికేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. వారు అమెరికాలోనే ఉంటూ పాత పద్ధతిలోనే గ్రీన్ కార్డు ప్రాసెస్ చేసుకోవచ్చు. మిగతా సాధారణ ఉద్యోగులు, చిన్న చిన్న పనులు చేసుకునే వారు మాత్రం తక్షణం విమానం ఎక్కి భారత్కో లేక వారి సొంత దేశాలకు వెళ్లిపోవాల్సిందే. అయితే ఇక్కడే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ దాగి ఉంది. అసలు అమెరికా దేశానికి ప్రయోజనం కలిగించే వ్యక్తులు అంటే ఎవరు? దాన్ని అధికారులు ఎలా లెక్కిస్తారు? ఏ కోలమానాలతో కొలుస్తారు? ఈ ప్రశ్నలకు మాత్రం అమెరికా అధికారులు సమాధానం దాటవేశారు. అదొక రహస్య వ్యూహంలా ఉంచారు. అసాధారణ పరిస్థితుల్లోనే ఈ మినహాయింపులు ఉంటాయని, దరఖాస్తు చేసుకునే వారి ప్రతి కాగితాన్ని, ప్రతి పత్రాన్ని ఇమిగ్రేషన్ అధికారులు మైక్రోస్కోప్ పెట్టి మరీ క్షుణ్ణంగా పరిశీలిస్తారని జాక్ కాహ్లర్ హెచ్చరించారు.
దీని వెనుక అమెరికా అంతర్గత భద్రత, ఆర్థిక రాజకీయాల చదరంగం దాగి ఉంది. చట్టంలో ఉన్న చిన్న చిన్న లొసుగులను, దొడ్డిదారులను వాడుకుని కొందరు ఇమిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అగ్రరాజ్యం భావిస్తోంది. తప్పుడు పత్రాలతో, దొంగ సర్టిఫికెట్లతో అమెరికాలో తిష్టవేయాలని చూసే వంచకుల ఆట కట్టించడానికే ఈ కొత్త చక్రవ్యూహం పన్నారు. ఈ దెబ్బతో దొంగ దరఖాస్తుల దుకాణాలన్నీ మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. నిజంగా ఇదొక జీవన్మరణ సమస్య. ఎందుకంటే అమెరికాలో ఉన్న వలసదారులలో అత్యధిక శాతం మన భారతీయులే, అందులోనూ మన తెలుగువారే ఎక్కువ. ఈ కొత్త రూల్స్ వల్ల నిజాయితీగా కష్టపడే ఐటీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ అసాధారణ ప్రయోజనం అనే పదం ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ఏ చిన్న తప్పు జరిగినా సొంత దేశానికి పంపించేస్తారేమోనన్న ఆందోళన ఐటీ కారిడార్లలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి అగ్రరాజ్యం విసిరిన ఈ జియో పాలిటికల్ పాచికలకు మనవాళ్లు ఎలా ఎదురొడ్డి నిలుస్తారో, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.